శ్రీకాకుళం జిల్లా మొకలింగలో వెలిసిన మొకలింగేశ్వర స్వామి ఆలయాన్ని విశిష్టత కోటి లింగాలకి ఒకటి తక్కువగా ఉందంటూ తెలుపుతున్న ఆలయ అర్చకులు. స్వామివారి మహిమతో దేవతలకు శాప విముక్తి కలగటం కోసమే స్వామివారు విప్పచెట్టు మొదలతో స్వామివారి ముఖలింగ దర్శనంతో లింగం ఉంటుందంటున్న అర్చకులు స్వామివారిని దర్శించుకుంటే సకల ఐష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, సంతానము, పునర్జన్మ ప్రాప్తిస్తుందంటున్నారు. మరిన్ని వివరాలు మా G5 న్యూస్ CEO కృష్ణమూర్తి అందిస్తారు. శ్రీకాకుళం జిల్లా శ్రీముఖలింగం గ్రామంలో మనం శ్రీ ముఖలింగేశ్వర ఆలయం దగ్గర ఉన్నాము. శ్రీముఖలింగం శివరాత్రి మహాపర్వదినం కారణంగా మనకి భక్తులు చాలా మంది విచ్చేస్తున్నారు. దేవాలయానికి ఏర్పాట్లు చేస్తున్నారు. దానికి విశిష్టత ఏంటని ప్రధాన అర్చకులు శర్మ గారు ఉన్నారు, తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. సార్ ఇక శివాలయం గురించి ప్రాముఖ్యత ఏంటి? అంటే మహాశివరాత్రి అంటే చాలా ప్రాశస్తమైనటువంటిది. అందులో శివుడు మహాశివరాత్రి నాడు ఏంటంటే ఉద్భవించినటువంటి దినం కాబట్టి ఆ రోజు దర్శనం చేసుకునే వాళ్ళు కైలాస ప్రాప్తి కలుగుతుంది అంతమంది అని శాస్త్రం చెప్పబడింది. అందుకు ఈ మహాశివరాత్రి అనేది చాలా ప్రశస్తమైనటువంటిది. ఈ యొక్క శివరాత్రి రోజు ఎవరైతే స్వామివారిని దర్శించుకుంటారో అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, అంతేకాకుండా పరమేశ్వరి యొక్క ఆశీస్సులు పొందుతారని ఇక్కడ చెప్పబడుతుంది. అది త్రిశూల స్నానం అనేది చాలా గొప్పదైంది. ఎందుకంటే మన భారతదేశంలో ఎలాంటి స్నానఘట్టం అనేది ఎక్కడ కూడా జరగదు. లక్షలాది మంది వస్తారనమాట. ఎందుకంటే ఈ త్రిశూల స్నానం అనేది అక్కడ పార్వతీ పరమేశ్వరులు ఏమిటంటే పక్షి రూపంలో వచ్చి స్నానం చేస్తారు. అంతేకాకుండా పార్వతీ పరమేశ్వరుల వలె వచ్చి స్నానం చేస్తారని, అందుకు ఆ నదిలో ఆ రోజు పార్వతీ పరమేశ్వర స్నానం ఆచరించేటప్పుడు ఏ భక్తులైతే స్నానాన్ని ఆచరిస్తారో ఆయురారోగ్యాలతో ఉంటారని శాస్త్రం ఇక్కడ చెప్పబడింది. ప్రతి దేవాలయంలో రాతితో కానీ ఇది విశిష్టత ఒక లోహంతో కానీ తయారు చేస్తారు. కానీ అక్కడ కర్ర చెక్కతో తయారు చేసి ఈ చెక్క యొక్క ప్రాముఖ్యత ఏంటో తెలుసుకున్నాం. మీరు ఎన్నెన్నో శివలింగాలు పృథుయందు చూసే ఉన్నారు, కానీ శివుడు ఎక్కడైనా లింగాకారమే, కానీ ముఖ దర్శనం అనేది ఎక్కడా కూడా లేదు. ఎందుకు? భృగు శాపం ఆయనకుంది. ఏమి శపించేశాడో భృగు మహర్షి, నీకు భూమిపైన లింగాకారమే తప్ప కానీ నీకు ముఖ దర్శనం ఎక్కడా కూడా జరగదని. కానీ ఈ క్షేత్రం ముందు ఈ వంశధార నదీ తీరం ఉందన్న శివుడు ముఖంతో ఎందుకు ఉద్భవించాడంటే ద్వాపరయుగంలో ఒకప్పుడు ఇదంతా ఒక అరణ్యం. ఈ అరణ్యంలో వామదేవుడనే ఒక మహర్షి లోక కళ్యాణార్థమై వైష్ణవ యాగాన్ని చేశాడు. ఆ యాగానికి సమస్తమైన దేవతలను పిలవగా ఆ దేవతలు ఏం చేశారు? యాగానికి రాకుండా తూర్పరణ్య మధ్య ప్రాంతంలో కొంతమంది కోయివాళ్ళ తాడుతూ పాడుతూ ఉండి తన యొక్క యాగాన్ని భగ్నపరిచాడు. అప్పుడు మహర్షి చూశాడు, ఏమిటిది? నేను పవిత్రమైన యాగానికి పిలవగా నా యాగానికి రాకుండా మీరు కోయిబాల తాడుతూ పాడుతూ ఉన్నారు కాబట్టి మీకు కోయి జన్మే వచ్చుగా కానీ శపించేశాడు ఈ దేవతల్ని వామదేవుడు అనే మహర్షి. ఎప్పుడైతే శపించేశాడో దేవతలందరూ కోయిబాలుగా మారిపోయారు. వాళ్ళు పరుగున వచ్చి మహర్షి పాదాలపై పడి ప్రభు మా తప్పును క్షమించండి, మా శాప విముక్తి ఎలా కలుగుతుందో చెప్పండి అన్నారు. మరేమి లేదు, నా శాపానికి తిరుగులేదు. ద్వాపరిక మంతము కలిగి ప్రారంభంలో పవిత్రమైన వంశధార నదీ తీరముందన మధువృక్షంలో నుంచి, మధువు అంటే విప్ప చెట్టులో నుంచి స్వామివారు సాక్షాత్ ముఖ దర్శనం ఇస్తున్నారు. ఎప్పుడైతే ఆయన ముఖ దర్శనం మీకు కలుగుతుందో అప్పుడే మీ శాపం పోతుందని వరమిచ్చాడు. అందుహేతు చేతను ఈ యొక్క క్షేత్రం మందు స్వామివారు స్వయంగా ముఖంతో ఉద్భవించాడు. కారణం ఏమిటంటే దేవతల్ని శాప విముక్తులుగా చేయటానికి ఈ కలియుగంలో స్వామివారు ముఖం దాచి పుట్టవలసి వచ్చింది. ఎప్పుడైతే శివుడు సాక్షాత్ ముఖ దర్శనాన్ని ఇచ్చాడు సమస్తమైన దేవతలందరికీ ఆశ్చర్యం కలిగింది. 1,000 మంది దేవతలు ఇచ్చి స్వామివారిని దర్శించుకొని ముఖంతో ఉద్భవించారు కాబట్టి మొకలింగేశ్వరుడని నామకరణం చేస్తూ ఈ వచ్చినటువంటి దేవతలందరూ వాళ్ళ జ్ఞాపకార్థం ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్క లింగాన్ని ప్రతిష్ఠించుకునే వాళ్ళు వెళ్ళిపోయారు. ఇది ఒక్కడి తక్కువ కోటి లింగాల క్షేత్రం దక్షిణ కాశీ. కోటి లింగాలు ప్రాముఖ్యత అని చెప్పారు, ఒక లింగం తక్కువైంది అని అంటున్నారు. దీన్ని ఆ ఒక లింగం ప్రాముఖ్యత ఏంటిది? అంటే ఒక్కడి తక్కువ కోటి లింగాలు అనేవి దేవతలు స్వయంగా వచ్చి ఎప్పుడైనా సరే దేవతాకాలం అనేది ఒకటి ఉంటుంది. ఆ దేవతాకాలం అనేది వాళ్ళ యొక్క గడియల్లోనే ఉంటారు. అందుకు అది దాటడంతో దేవతలు అందులో ఒక దేవతలు మిస్ అవ్వడంతో
ఒక్క లింగం మిస్ అయిందనమాట ప్రతిష్ఠించడానికి దేవతలు. అందుకు ఇది ఒక్కడితో కోటి లింగాలు కాబట్టి దక్షిణ కాశీగా పేరుగాంచింది. అక్కడ ఉత్తర కాశీగా కోటి లింగాలు కాబట్టి ప్రఖ్యాతిగాంచినటువంటి క్షేత్రం కాశీ. ఇది ఒక్కడితో కోటి లింగాలుగా ప్రఖ్యాతిగాంచింది కాబట్టి దక్షిణ కాశీగా చెప్పబడింది. ఇప్పుడు అలానే మట్టి పాత్ర ఆ తాలూకా శివుడి తాలూకా గోళం ఆ లోపలికి ఏ రకంగా తీసుకెళ్ళాలి? అలాగే ఆ గోళం చరిత్ర ఏంటంటే ఇది 500 ఏళ్ల క్రితం నాటిది. పూర్వం ఇక్కడ కుమ్మరవాడు ఉంటుండేవాడు. ఆయన మహాశివభక్తుడు, ప్రతినిత్యం శివారాధన చేస్తూ ఉండేవాడు. శివునికి కావలసిన మట్టి ప్రమితులు, మట్టి కుండలు నివేదనకి ఇస్తుండేవాడు. ఆయనకు 60 ఏళ్ళ వయసు వచ్చింది. ఐశ్వర్యం అయితే పరమేశ్వరుడు ఇచ్చేస్తున్నాడు కానీ సంతానం లేదు. ఒకరోజు దంపతులు వచ్చే, శివ మాకు భక్తికి మంచి ధనము సంపదలు ఇచ్చావు కానీ మా తర్వాత సేవ చేసేవారు ఎవరూ లేరు, మాకు సంతానం లేదు. ఈ సంతానం లేని ఐశ్వర్యం ఏం చేసుకుంటాం మేము, మాకు ఈ వయసులో సంతానం కలిగితే నీకు మట్టి పాత్ర ఇస్తాము శివ అని మొక్కుకున్నారు. అలాగే 60 ఏళ్ళ వయసు తర్వాతను ఆ కుమ్మరవాడికి పుత్రుడు పుట్టాడు. సంతోషంతో పక్కనే వంశధార నది ఉంది, నదీ తీరానికి వెళ్ళారు. భార్యాభర్తలిద్దరూ కూడా మట్టిని తెచ్చారు. కాలుతో మొత్తం చేయకుండా పాలు పంచామృతంలో పోసి భక్తి శ్రద్ధలతో మట్టి పాత్రను తయారు చేశారు. కులపురం అంటే సంతోషంతో మట్టి పాత్ర అంతా తయారైపోయింది. తీసుకువెళ్ళారు. ప్రథమ ద్వారం దాటింది. ఆఖరి ద్వారం దగ్గరికి వెళ్ళేటప్పటికి ఒక్కసారిగా మట్టి పాత్ర పెద్దదైంది, ద్వారం చిన్నదైపోయింది. అయ్యో శివ, నాకు 60 ఏళ్ళ వయసులో సంతానం అయితే ఇచ్చావు కానీ ఇంకా నాకు ఈ పరీక్ష పెడుతున్నావా? నాకు ఈ వయసులో ఎలాగైతే సంతానం ఇచ్చావు అలాగే నీ మట్టి పాత్ర నువ్వు తీసుకెళ్ళావు. లేదంటే నాకు పిల్లవాడు వద్దు, మట్టి పాత్ర వద్ద కోపంతో పిల్లవాడిని మట్టి పాత్ర ఆ గంటల దగ్గర విడిచిపెట్టి కోపంతో వెళ్ళిపోతాడు కుమ్మరవాడు. అర్చకులు కూడా చూశారప్పటికీ కుమ్మరవాడు రాలేదు. వాళ్ళు కూడా తలుపులు వేసుకుని వెళ్ళిపోయారు. అర్ధరాత్రి సమయ భాగమందున ఉరుములు ఎలాగైతే గర్జిస్తున్నాయో అలాంటి గర్జనలతో ఆ పిల్లవాడిని మట్టి పాత్ర వెనుక భాగాన్ని తీసుకెళ్ళిపోయారు. తెల్లవారు అర్చకుడు తలుపులు తీసేసరికి పిల్లవాడు అందరూ ఆడుకుంటున్నాడు. అప్పటికి ఆలయానికి ఇప్పటికీ కూడా ధర్మకర్తలు ఒరిస్సారాజు ఈ విషయాన్ని చెప్పగా మహారాజు ఎవరు వచ్చి కుమ్మరవాడిని పిలిపించి ఆ పిల్లవాడు తన చేతికి ఇచ్చి దానింబగా రైస్ వేసి స్వామివారికి అర్పించారు. ఇప్పటికీ కూడా సంతానమే కాదు, వివాహం, సంతానం ఇంపార్టెంట్ లేని వాళ్ళు అందులో రైస్ వేస్తామని మొక్కుకుంటే తప్పనిసరిగా సంతానం కలుగుతుంది. ఇది కాశీతో సమానమైన క్షేత్రం. శ్రీశైలం శిఖరం దృష్ట్యా తనుత్వ విముక్తికి, మనకి ఈ మానవుడికి మోక్షాన్ని ఇచ్చే క్షేత్రాలు 3 ఉన్నాయి. అందులో ఒకటి శ్రీశైలం. శ్రీశైలం వెళ్ళి శిఖర దర్శనం చేస్తే మానవుడికి మోక్షం వస్తుంది కానీ సాధ్యం కాదు. కాశీ అంతే మరణానికి, కాశీ వెళ్ళి మానవుడు గంగా నదిలో మరణిస్తే మోక్షం వస్తుంది కానీ ఇక్కడ అలా కాదు. ముఖలింగం ముఖం దృష్ట్యా పునర్జన్మ నవిద్యతే. సాక్షాత్ ఇప్పుడు ఆ ముఖ దర్శనం చేసినంత మాత్రానే అంతమంది కైవల్య ప్రాప్తి కలుగుతుంది. అగస్త్య మహామునితో కుమారస్వాములు చెప్పేటట్టుగా స్కాంద పురాణంలో రాయబడి ఉంది.